మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా అది కరెక్టే అంటాడు. కొంతమంది తెలివి తక్కువ సన్నాసులు ఎక్కువగా బయలుదేరారు ఈ మధ్యకాలంలో. ఆడది అర్ధనగ్నంగా తిరగాలి, ఫుల్ నగ్నంగా తిరగాలని కూడా చూస్తున్నారు. అలాంటి వ్యక్తులకి నచ్చకపోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఈవేళ శివాజీ గారు చెప్పిన మాట ఒక రియల్ హీరో కాకుండా రియల్ హీరో చెప్పినటువంటి మాట. బయటికి రానివ్వలేదు. ఈవేళ శివాజీ ధైర్యం చేసి చెప్పాడు. నిజంగా మగవాడు శివాజీ. వాస్తవంగా ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు శివాజీని ట్రోల్ చేస్తున్నటువంటి దుర్మార్గులకి చెప్తున్నా, అదే మీ భార్యని మీ బిడ్డలు అంటే అర్ధనగ్నంగా మీరు పంపించగలుగుతారా? మీ భార్యలు అయితే మాత్రం బయటకు వచ్చేటప్పుడు సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకుని వస్తున్నారు, మీరు ఎందుకు పంపించట్లేదు? వాస్తవంగా ఈవేళ శివాజీ గారు ఆడబిడ్డల్ని వెనకాలండి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయిని కన్నవారిని కూడా తిడుతున్నారు. ఈవేళ మనం 10 మంది కూర్చున్న చోట ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయి ఇంట్లో ఎలా తయారైంది, ఇలా వెళుతుంది, దీనికి బుద్ధి లేకపోతే పోయింది, బుద్ధి లేకపోయింది, కనీసం తల్లిదండ్రులకైనా బుద్ధి లేదా అని అంటుంటే ఆ మాటలు విని స్పందించారు శివాజీ గారు. అంటే స్త్రీ సమాజాన్ని మొత్తాన్ని ఉచ్చరించలేదు. నిజంగా ఇంతమంది చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, స్త్రీకి స్వేచ్ఛ లేదా, గడిది గుడ్డు లేదా అనేసి. వాస్తవంగా మన ఇంట్లో మన ఇంటికి తాళం ఎందుకు వేసుకుంటామండి? మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ పోకుండా ఉండాలని, దొంగ దుబ్బేయకుండా ఉండాలని. అలాగే మనకున్నటువంటి సాంప్రదాయాన్ని, గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మన పరిధిలో మనం ఉండాలని చక్కటి మాట, ఆడవారి గౌరవాన్ని నిలబెట్టేటటువంటి ఒక మాట శివాజీ చెప్తే, కొంతమంది బయటకు వచ్చి స్వేచ్ఛ లేదా, గడిది గుడ్డు లేదా, వారికి సమాన హక్కు లేదా, హక్కుల గురించి. అవును, నిజమే. మరి నాగరికతే కాదంట్లా. మరి అవి కూడా ఎందుకు అంటున్నాం మేము? ఇప్పుడు బికినీ వేసుకుని బీచ్లో తిరుగుతుంది మొగుడిని వేసుకుని, అవి కూడా తీసేస్తే ఇంకా ఆనందించే కుర్రోళ్ళు ఉన్నారు కదా. మన దేశానికి సంస్కారం, సాంప్రదాయం ఏడుస్తుంది కదా. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నిండుగా చీర కూడా కట్టుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అయితే సమాధానం చెప్పడానికి మాటలు వస్తాయి. వాస్తవంగా అప్పుడు మన కలియుగం ప్రారంభమైనప్పుడు బట్టలు లేకుండానే ఉన్నారు. మరి అలా ఉండొచ్చు కదా. సాంప్రదాయం అంటే మన గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి మన వేషధారణ అని చెప్పారు శివాజీ గారు. ఆడబిడ్డలు బాగుండాలి, వారికి గౌరవం ఉండాలి, వారు అన్ని రంగాల్లో ముందుకు ఎదగాలని చెప్తుంటే కొంతమంది వచ్చి ఇలాంటి వికృతమైన మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. శివాజీ గారు చెప్పింది ఆడబిడ్డల ఎలా ఉంటే గౌరవం పెరుగుతుందని ఒక సూచన చేశారు. దానికి ఎంత ఏడుపు ఎందుకంటున్నా, ఏడ్చే వాళ్ళందరూ ఇప్పుడు నాగాన్వేష్ అనేటటువంటి అది నాన్ వేష్ అనేటటువంటి ఒక కుక్క ఇష్టానుసారం మురిగితే మరి బయటకు వచ్చిన కుక్కలు ఎందుకు మురగట్లేదు? మరి నాగబాబు గారు కూడా అంటున్నారు కదా, ఇది ఆడవాళ్ళ హక్కు, ఇది ఫ్రీడమ్ ఇవ్వండి ఆడవాళ్ళకి అని చెప్పేసి. అవునమ్మా, నాగబాబు గురించి ఒక మాట చెప్పాలి. నాగబాబు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి మెగా ఫ్యామిలీలో ఏదో చెత్తపుట్టు తీసుకొచ్చి అందులో పడేస్తాడు. ఆ తుళ్ళలేక కడుక్కోలేక చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అనుసరించే మాలాంటి లక్షలాది మంది కోట్లాది రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటున్నటువంటి మేము కూడా కడుక్కోలేసి వస్తున్నాం. కాబట్టి ఆయనకి ఏం అవసరం అమ్మా? ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన మాట్లాడవలసిన అవసరం ఏమైనా ఉందా? ఆయన అభిమానించే లక్షలాది మంది అసలు గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట వాళ్ళ దాకా వెళ్ళాలి. బాబు, మెగా ఫ్యామిలీకి లక్షలాది మంది కోట్లాది రూపాయల సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వారి గౌరవాన్ని కాపాడుకుంటూ వారి స్థాయిని నిలబెట్టుకుంటూ వస్తున్నాం. మేము ప్రశాంతంగా ఉంటున్నాం. ఏదో గొడవ తెచ్చి ఏదో పెంట తెచ్చి జల్లుతాడుతున్నాం, అది కడుక్కోలేక మేము చేస్తున్నాం. అలాగే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. నాగబాబు గారు అనవసరమైన విషయాల్లో తలదూర్చి అది మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేసే మాలాంటి వాళ్ళకి కూడా తలవంపులు తెస్తున్నాడు. ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఇంకోసారి మాట్లాడకూడదని కోరుకుంటున్నాం. మెగా ఫ్యామిలీ అంటే మీరు ఒక్కరే కాదండి, మీ ముగ్గురు అన్నదమ్ములే కాదు, కొన్ని కోట్ల మంది మిమ్మల్ని అనుసరించి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీకు అండగా నిలబడుతున్నారు. ప్రాణత్యాగాలు కూడా చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి నాగబాబు గారు జాగ్రత్తగా మాట్లాడండి.